ది చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సిఎస్ఐకి సంబంధించి ఇప్పుడు అతిపెద్ద సంక్షోభం. నిన్నగా మొన్న రాయలసీమలో వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకున్నారు అన్నటువంటి చూసుకున్నాం. విషయం ఏంటయ్యా అంటే ఓ పక్కన సుప్రీంకోర్టు అందులో తప్పుబట్టింది. అలాగే సిబిఐ, ఈడీ దర్యాప్తులు చేస్తున్నాయి. వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు వ్యక్తులు అమ్మేసుకోవడం, వ్యక్తులు ఆక్యుపై చేసుకోవడం, వ్యక్తులు సొమ్ము చేసుకోవడం అన్నటువంటి వ్యవహారాలకు సంబంధించి వాళ్ళు అదే సంస్థ నడుపుతున్నోళ్లలోనే ఒకళ్ళకొకళ్ళు గొడవలు పడుతూ అందులో తిన్నటువంటి వ్యవహారం. తాజాగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోనేమో ల్యాండ్ ఫ్రాడ్ జరిగింది. సుప్రీంకోర్టు అధికారికంగా రిసీవ్ చేసుకున్న క్రిమినల్ కేసెస్ ఫ్రాడలెంట్ సేల్ 7.75 ఎకరాలకు సంబంధించి ట్రస్ట్ ల్యాండ్ అనంతపురంకి సంబంధించినటువంటి ఇష్యూ మీద వివాదం వచ్చింది. అలాగే ఫోర్జుడ్ డాక్యుమెంట్స్తో ప్రైమ్ మిషనరీ ప్రాపర్టీస్ అమ్ముడుపోయినాయి అన్నటువంటి సిబిఐ ఒక పక్కన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇల్లీగల్ కమర్షియల్ సేల్ ఆఫ్ మదురై ల్యాండ్ ఒరిజినల్లీ రిజర్వ్డ్ ఫర్ డెస్టిట్యూట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ కోసం కేటాయించిన భూమిని మదురైలో మిస్యూజ్ చేశారన్న దాని మీద సిబిఐ విచారణ ఒక పక్కన జరుగుతుంది. మరోపు కేరళలోనేమో మెడికల్ సీట్ స్కామ్ ఈడీ దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తోంది. మనీ లాండరింగ్కి సంబంధించిన ప్రాసిక్యూషన్ టాప్ చర్చ్ లీడర్షిప్ మీద జరుగుతోంది. దాదాపు 72.25 మిలియన్ రూపాయలకు సంబంధించినటువంటిది అన్అకౌంటెడ్ బ్లాక్ మనీ, ఇల్లీగల్ క్యాష్ ఫర్ సీట్స్ క్యాప్షన్తో వచ్చినటువంటి అంశం మీద ఒక పక్కన విచారణ జరుగుతున్నటువంటిది. అదే సందర్భంలో ఏదైతే ఇండియా జుడిషియరీ ఈజ్ టేకింగ్ ఏ జీరో టాలరెన్స్ స్టాన్స్ అగైన్స్ట్ ఇన్స్టిట్యూషనల్ డిఫెన్స్, హైకోర్ట్స్ have issued explicit prison sentences and arrest mandates against the bishops and top administrative officials in Madras and Bangalore for contempt of court and bypassing judicial orders అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు హైలైట్ చేసుకొస్తున్నది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా. వైలెంట్ ఎగ్జిక్యూటివ్ రైట్స్కి సంబంధించినటువంటి ఇష్యూ మీద కూడా హైలైట్ అవుతోంది. వరుసపెట్టి సంథింగ్ ఇష్యూస్ అయ్యో నడుస్తున్నాయి అక్కడ. ఫైనల్గా ప్రతినిధులు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఏం జరుగుతుంది అన్నది బాగుంటుంది.